హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన రెసిపీ వచ్చేసి పూరీ విత్ చికెన్ గోంగూర కర్రీ అనమాట. మీలో ఎంతమందికి చికెన్ గోంగూర కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడూ ఒకే విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అప్పుడప్పుడు ఇలా చికెన్ గోంగూర కర్రీని చేసుకుందాం. దానికి కాంబినేషన్గా పూరీ అయితే టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. మీరు ట్రై చేయండి. అలాగే మీకు పూరీలోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని మొట్టమొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది. అందులో కారం యాడ్ చేసేసి తగినంత వాటర్ వేసి మిక్స్ చేసేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్లో ధనియా పొడి, గరం మసాలా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. కర్రీ చూడడానికి ఎంతో ఎమ్మీగా కనిపిస్తుంది. ఇట్స్ టైమ్ టు టేస్టింగ్. పూరి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలాంటి మెత్తటి పూరీల కోసం రెసిపీ కావాలంటే, పూరి ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ఇంతవరకు చూసారు కదా, లైక్ చేయండి.